అనే అంశం తెర మీదకి వస్తూనే ఉన్నది. ఇకపోతే కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడతాం, బారాస ఆరోపణలు ఉభయ సభలో తిప్పికొట్టాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం మంత్రుల దిశానిర్దేశం, నదీ జలాల అంశంపై ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం, కృష్ణానదీ జలాల పంపిణీ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారాల్లో బారాస ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని శాసనసభ మండలిలో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించినట్టు సమాచారం. కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై వారికి ఆదివారం ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబు తదితరులు హాజరై మాట్లాడారు. ఇక సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టు బారాస నేతలు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని వివరించినట్టు తెలుస్తోంది. ఇక బారాస ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తప్పులని చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తోందని, దీని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పుకొట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక బారాస ప్రభుత్వ హయాంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులకు అప్పగించాలని అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారని సీఎం తెలిపినట్టు సమాచారం. మొదటి నుంచి కూడా కాళేశ్వరం మీద అనేక అనుమానాలే. మొదటి నుంచి ల్యాండ్ అక్వజైజేషన్ నుంచి కూడా 2013 జీవోను ఒకసారి, లేదు 123 జీవోను ఒకసారి రకరకాలుగా పెట్టేసి ప్రజలను రైతులను కూడా ఆగంబేసే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ కాళేశ్వరం అనేది మొత్తం మీద మంతని నియోజకవర్గంలో అక్కడ ప్రధానమైనటువంటి మొత్తం నిర్మాణం కూడా, అది మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఆ తర్వాత సుందిల్ల కావచ్చు, నిర్మాణం 3 కూడా అక్కడ మంతని నియోజకవర్గంలో ఉంటాయి. అక్కడ స్థానికంగా అప్పుడు గత ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఏం చేసిందంటే రైతుల దగ్గరికి పోయి ల్యాండ్ అక్వజైజేషన్ సంబంధించిన అంశం గురించి చెప్తున్నాం మీకు. అప్పటి నుంచి మొదలుకుంటే వాళ్ళందరినీ ఇక్కడ మీరు మొదటగా సంతకాలు పెట్టుర్రి, ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నేను మీకు మంచి ధర నిర్ణయించే ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. అయితే కొంతమంది రైతులు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన వాళ్ళకి ఎంత వస్తాయి మీకు అంత ఇస్తా అని హామీ ఇచ్చిండు. దాంట్లో హామీ ఇచ్చిన వారిలో కొన్ని ఇళ్లకు నేరుగా హరీష్ రావు కూడా వెళ్ళి సందర్శించి ఆ రైతులతో మాట్లాడి ఒప్పించిండు. ఎప్పుడైతే ఈ టర్మినేట్ అయిన వెంకటేశ్వర్లు ఉండగా, ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆయన పాత్ర ఇంకా చాలా కీలకం. రైతుల ఇళ్లకు పోయి రైతుల దగ్గర అన్నం తిని రైతుల దగ్గర ఉండి వాళ్ళని నమ్మించి మోసం చేసి గొంతు కోసే ప్రయత్నం చేసిండు. వాళ్ళకి ఇచ్చింది ఎంత అంటే 8 లక్షల రూపాయలు ఇచ్చిండు ఎకరాకి. అదే కోర్టుకు వెళ్ళిన రైతుల విషయానికి వస్తే 13,50,000 రూపాయలు వచ్చినట్టుగా ఒక అంచనా అయితే ఉన్నది. మరి సుమారుగా ఒక్కో ఎకరానికి 5 లక్షల వ్యత్యాసం. కోర్టు పోయిన వారికేమో ఇచ్చినట్టుగా మీకు ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ మోసం చేసి నట్టిట ముంచి ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా మెజారిటీగా ఒకవేళ కనుక ప్రభుత్వ భూములో లేకపోతే అసైన్ ల్యాండ్లో లేకపోతే పట్టాల విషయంలో కూడా పేరు లేకపోతే పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికీ పట్టా వాళ్ళ పేరు మీద లేకపోతే అక్కడ కూడా కమిషన్ దండుకొనే చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అంటే ఇక్కడ కాళేశ్వరం మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో మెగా కృష్ణారెడ్డి మీదనో ఇంకే మీద కాకుండా చివరిన ప్రయత్నం చేసిన వెంకటేశ్వర్లు, అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టామరు హరీష్ రావు నుంచి మొదలుకోవాలి. అయితే మొదటిసారి ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండే. నిత్యం ఎప్పుడు చూసినా హెలికాప్టర్ వేసుకునేది కాళేశ్వరం అని చెప్పి అక్కడ వాలిపోయేది, ఎప్పుడు హెలికాప్టర్ వేసి అక్కడ వాలిపోయేది, ప్రతిసారి అదే జరిగింది. సో అక్కడ అవినీతి అనేది జరుగుతున్నదని చెప్పి సొంత అల్లున్నే రెండవసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ పక్కన పెట్టిండు. నిజానికి కాళేశ్వరంకి పునాది వేసినప్పటి నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ఒక రూపు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రతి దాంట్లో కీలకంగా పనిచేసిన హరీష్ రావుని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది మరి అంటే ఇదే కాళేశ్వరం అవినీతి జరుగుతోంది, హరీష్ రావు కూడా పైసలు దండుకునే విషయంలో అనే విషయానికి వచ్చి కాళేశ్వరం నుంచి కొన్ని రోజులు ఆయన మీద గుర్రుగా ఉండి ఆయనకు మంత్రిత్వ శాఖ కూడా కేటాయించలే. సో ఎటకేలకు ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది, రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి చివరన ఒక 2 నెలల కాలం తర్వాత ఏదో ఒక ఇవ్వాలంటగా ఒక పదవి కట్టబడింది ఆర్థిక శాఖ మంత్రిగా. సో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం విషయంలో అక్రమాలు జరినాయి అనే దానికి కేసీఆర్ ఒప్పుకునే హరీష్ రావును పక్కన పెట్టి నేరుగా ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. సో అక్కడి నుంచి మొదలుకుంటే ఇక మేడిగడ్డ, అన్నారం, సుందెల విషయానికి వస్తే రైతులను మోసం నుంచి మొదలుకుంటే హరీష్ రావు అక్రమాల నుంచి మొదలుకుంటే పుట్టా మధుకర్ భాగస్వామ్యం, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, గతంలో పనిచేసిన బాలకృష్ణ అందరూ కూడా అప్పుడు నేరుగా రైతుల నెలకే వచ్చిరాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నమ్మించి గొంతు కోసి మోసం చేసిపోయారు. అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి నిత్యం కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏటీఎం కాకుండా ఒక నీళ్ళూరే బావి లెక్క, పైసలూరే బావిలాగా మార్చుకున్నారు. వాళ్ళు తీసుకున్న కొద్దీ లాగిన కొద్దీ పైసలు వస్తూనే ఉన్నాయి అందులో. సో ఆ రకంగా మలుచుకున్నారు. స్థానికంగా అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ హరీష్ రావు, అక్కడ జిల్లా మంత్రి కూడా ఒక రకంగా. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అదే బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నష్టపరిహారం ప్రకటించింది, కానీ ఇంతవరకు కూడా
ప్రభుత్వాలు మారినాయిగా నష్టపరిహారం ఇంకా కూడా అందలే. బ్యాక్ వాటర్ సమస్య, అక్కడ కొట్టుకపోయే సమస్య, రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇంటర్ కనెక్షన్లతో నేను వాగులు వంకలు కనుక ఉండి ఉంటే అవి ప్రాజెక్టులో భాగంగా అడ్డుకట్ట వేసి వాటికి నిలిపివేసి వారికి గోదావరి నదిలో కలవకుండా ఆపేయడం జరిగింది. అవి ఉప్పొంగి అక్కడ పంట పొలాలు నాశనమైనప్పుడు వాటికి కూడా తగు చర్యలు ఉన్నాయి. మొత్తం ఆగమాగం జగన్నాథం పని అంతా అక్కడికి పోయి చూస్తే అక్కడ వ్యవసాయ నాణ్యమైనటువంటి ఒక ఏమంటారు దాన్ని ఫెర్టైల్ ల్యాండ్స్ని కాస్త ప్రాజెక్టుకి అప్పగిస్తే ప్రాజెక్ట్ ఇప్పుడు ఉపయోగం లేకుండా అక్కడ నీరు గారిపోయే ప్రయత్నం. ఇక కాళేశ్వరం మేడిగడ్డ సందర్శనకు పోతున్నట్టు ఇవన్నీ అంశాల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలి. కేవలం అక్కడ ప్రాజెక్టులో పగుళ్ళు వచ్చినాయి ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి కేసీఆర్ను లేకపోతే హరీష్ రావును ఇరకాటం పెట్టడం కాదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మొదలుకుంటే ఎవరెవరైతే భాగస్వాములుగా ఉండి కమిషన్లు దండుకొని ఈ పైసలు తీసుకున్నారో క్షేత్రస్థాయిలో అంటే ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే అక్కడ ఎమ్మెల్యే తర్వాత జిల్లా మంత్రి ఇంకా అవసరమైతే క్షేత్రస్థాయి జడ్పీటీసీ ఎంపీటీసీలు దాకా పోవాలి. ఎందుకని అంటున్నా అంటే ప్రజలను నట్టేట ముంచి మోసగించి వాళ్ళ గొంతులు కోసే కదా ఈ ప్రాజెక్ట్ సంబంధించి నిర్మాణం చేపట్టింది. మరి ఏం ఉపయోగపడ్డది? ఆఖరికి వస్తే కుప్పగూలిపోయే పరిస్థితికి వచ్చింది. సో మేడిగడ్డ సందర్శనకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి పోతున్నారు కాబట్టి కేవలం అది పగుళ్ళు వచ్చినాయి, ఆ పగుళ్ళు ఎక్కడికి వచ్చినాయి అనేది కాదు, పూర్తి స్థాయి విచారణ అనేది కేవలం కన్స్ట్రక్షన్ మీద కాకుండా అక్కడ ఎట్లా ప్రారంభమైన అసలు హరీష్ రావుకి మీరు గమనించండి, హరీష్ రావుకి మొదటిసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చి హరీష్ రావే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కారణమని కేసీఆర్ చెప్పిండు. హరీష్ రావు చాలా మంచిగా చేస్తాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో హరీష్ రావు చాలా కీలక పాత్ర అని చెప్పింది. కానీ రెండవసారి ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకు ఆయన పక్కన పెట్టారంటే ఆయన కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో కొంత భాగస్వామిగా ఉన్నారని ఒక ఆరోపణ ఆయన మీద ఉన్నది కాబట్టి ఆ కారణంగానే పక్కన పెట్టారనేది జగమెరిగిన సత్యం. సో మరి విజిలెన్స్ అధికారులు అక్కడి నుంచి మొదలు పెట్టాలని అన్నీ కూడా, ఎందుకంటే అదొక నీళ్ళ ఊటబావిలాగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే మీరు గమనించండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయంకి వస్తే మొదటిగా ఇక్కడ పంపకాల నీళ్ళకు విషయానికి వస్తే ఏంది భూముల తీసుకునే విషయాన్ని గురించి మొదలుకుంటే ఇప్పుడు అదే పరివాహక ప్రాంతంలో ఒక్కో ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అది బాల్క